సంస్కృతి సంబంధాలు అవి లేకుండా పోతే సమాజంలో పిల్లలు అమ్మాయిల పట్ల ఇప్పటిదాకా చర్చలు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. అయితే మన మొత్తము స్పీకింగ్ అంట ఓన్లీ జడ్వై బట్ నక్సలైట్ది కొన్ని ఆయన నక్సలైట్ ఒక ఇష్యూ, ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చిన ఇష్యూ మాత్రం. అసలు ఆయన ఎవరు, సుదర్శన్ రెడ్డి గారు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పూర్వ పౌరులు ఆయన, తర్వాత ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఆయనను ఎందుకు అంత పెద్ద కూటమి ఒక మెంబర్గా ఎన్నుకొని యొక్క వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకు నిలబెట్టింది, ఇవన్నీ మనం చర్చించుకోవాలి. అయితే సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ పుత్రుడే, తెలంగాణ బిడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో లా డిగ్రీ చేశాడు. చేసిన తర్వాత హైదరాబాద్ కౌన్సిల్ ఫర్ లాలో ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ఇది 1971 ఆయన జీవితం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఆయన యొక్క ప్రయాణము నడిచింది. లీగల్ అడ్వైజర్గా ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని రోజులు పనిచేస్తాడు. దాని తర్వాత ఆయన గౌహటిలో చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. గౌహటి తర్వాత దాని తర్వాత ఆయన చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టులో, గౌహటిలో చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టులో జడ్జిగా పోయాడు. తర్వాత ఏపీలో కూడా కొన్ని రోజులు జడ్జిగా చేశారు. దాని తర్వాత ఆయన లోకాయుక్త గోవాలో కూడా ఎన్నుకోబడ్డారు. ఈ విధంగా ఆయన పొజిషన్స్ చూస్తే అంచెలంచెలుగా చాలా పెద్ద పొజిషన్స్కు ఆయనను నమ్మకం కొట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వము పెట్టింది. ప్రభుత్వంతో పాటు ప్రజలందరికీ కూడా నమ్మకం ఏర్పడింది. ఎక్కడ కూడా ఆయనకు ఒక రిమార్క్ అనేది లేదు. లీగల్ లైఫ్లో ఆయనకు ఎక్కడ రిమార్క్ లేదు. అంటే 1971 నుంచి 53 సంవత్సరాలు ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. రాజ్యాంగపు జర్నీ అంటారు ఆయన. ఆ యొక్క రాజ్యాంగపు ప్రయాణం, రాజ్యాంగం మీద 5 సార్లు ఆయన ప్రమాణం చేశాడు. 5 సార్లు ప్రమాణం చేశాడు. ఆ విధంగా ఆ ప్రమాణపూర్వకంగా రాజ్యాంగాన్ని జబ్బులో పెట్టుకొని దాంతోనే నేను జీవితం నడుపుతున్నాను కాబట్టి రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. నమ్మడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనేటువంటిది కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఈ ఇంత పెద్ద కూటమి అంటే 67% ప్రజానీకం ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష కూటమి ఈయనది ఎందుకు అలా నిలబెట్టింది మెంబర్గా. వీళ్లకు అసలు నిజానికి చూస్తే బీజేపీకి ఉన్నన్ని ఓట్లు ప్రత్యర్థులకు లేవు. వాళ్ళు ఓడిపోతారని తెలుసు కూడా ఎందుకు ఈ కూటమిని సుదర్శన్ రెడ్డి గారిని మెంబర్గా పెట్టారు అనే ప్రశ్న మొట్టమొదటి. అంటే ఇప్పటిదాకా మనం చెప్పినట్టు ఆయన యొక్క ప్రొఫెషనల్ లైఫ్ చూసినట్టయితే చాలా సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ లైఫ్. ఎక్కడిపోయినా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు దాకా చేరాడు. దాని తర్వాత రిటైర్ అయిపోయినాక కూడా ఆయన ఊరుకుంటలేదు. ఈ యొక్క సోషల్ లైఫ్లో ప్రజలకు ఏ విధమైనటువంటి జీవనం ఉంది, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలకు ఏ పరిష్కారం ఉంటుంది అనేటువంటి కంటిన్యూస్గా స్టడీ చేశారు. ఇక్కడ సార్లు బీసీకి సంబంధించిన సార్ అని నేను నాకు చెప్తుంటే మీరు రెఫర్ చేస్తారేమో అనుకున్నా. ఈ బీసీ గణనలో కూడా ఆయనకు యొక్క ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయనకు బాధ్యతను అప్పచెప్పారు. బీసీ కుల గణన కొరకు ఆయనకు బాధ్యతను అప్పచెప్పారు. అలాంటిది ఆయన ఎప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా రిటైర్మెంట్ అయినాక కూడా ఆయన నిశ్చితంగా ఉండలేదు. ప్రజలలో తిరుగుతున్నాడు. చిన్న చిన్న మీటింగ్లకు కూడా వస్తున్నాడు. ఆయన అన్ని మీటింగ్లలో ప్రజలకు సమస్యలను కనుక్కుంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ కూటమి ఎందుకు చేసింది అనంటే కూటమి యొక్క ఐడియాలజీ ఇక్కడ పోటీ కాదు, ఇక్కడ పొలిటికల్ పోటీ కాదు మాకు కావాల్సింది. ఇక్కడ ఐడియాలజికల్ యొక్క అంటే భావజాలం యొక్క ఘర్షణ నడుస్తున్నది. రెండు పార్టీల మధ్యలో బీజేపీ పార్టీ కానీ లేక నాన్ బీజేపీ లేకుంటే కాంగ్రెస్ అనుకోండి, ఈ రెండింటి మధ్యలో భావజాల ఘర్షణ జరుగుతున్నాయి. ఈ భావజాల ఘర్షణకు
అది ఒకవైపు అయితే, ఇంకొక వైపు నైతికటువంటి ఘర్షణ కూడా, నైతిక ఘర్షణ. చాలామంది వక్తలు ఇక్కడ మీటింగ్లో చెప్తారు ఎంత బీజేపీ ఎంత అనైతికంగా పనిచేస్తుంది, ఎలా గెలవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు కూటమి వాళ్ళు నైతిక ఘర్షణ కూడా కావాల్సిందే ఇప్పుడు ఈ యొక్క ఎన్నికకు అని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఈ రెండు, నైతిక ఘర్షణ, తర్వాత భావజాల ఘర్షణ. భావజాల ఘర్షణ అంటే వాళ్ళు మన రాజ్యాంగాన్ని పాటించడం లేదు, రాజ్యాంగాన్ని మార్చేస్తామని అంటున్నారు కానీ రాజ్యాంగాన్ని పాటించడం లేదు. కాబట్టి ఈ రెండింటి యొక్క బేస్గా ఆధారంగా సుదర్శన్ రెడ్డి గారు లాంటి పర్సనాలిటీ పనికొస్తుంది అని చెప్పి ఆయనను నిలబెట్టారు ఈ కూటమి. అంటే ఏమన్నమాట, సమాజంలో ఉన్న 67% జనాభా యొక్క అభిప్రాయం ఏంటి అంటే ఈ సుదర్శన్ రెడ్డి లాంటి క్లీన్ పర్సనాలిటీ ఈ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు నిలబెట్టాలి అనేటువంటిది మనమంతా ఎక్స్ప్రెస్, మనం కూడా అందులో ఉన్నాం, మనమంతా మన అభిప్రాయాలను తెలుపుతున్నామనే అర్థం. ఇక మూడవ పాయింట్ ఏంటి, మరి కూటమి నిలబెట్టినంత మాత్రాన సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకున్నారు? సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పదవులు కానీ ఆయన బాధ్యతలు కానీ చాలా హై లెవెల్ కదా. మరి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్టులో ఆ పాలిటిక్స్ అదొక మురికి ఇదనుకోండి, దాంట్లో వెళ్ళి ఎందుకు మీరు అందులో పనిచేస్తున్నారని చాలా జర్నలిస్ట్ అడిగారు. అడిగితే ఆయన ఏమంటాడు, ఈ ముళ్ళ కూపము అంటారు, ముళ్ళ కిరీటం, మీరు ముళ్ళకు కిరీటాన్ని మీరెందుకు ధరిస్తున్నారు అని అడిగారు చాలామంది. అంటే ఆయన ఏమంటాడు, వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి పోస్టు పాలిటిక్స్కు అతీతం, అది దూరంగా ఉంది, పాలిటిక్స్తో సంబంధం లేదు. ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ ఏదైతుందో అది హైయెస్ట్ పోస్టు, దీనికి ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఈ రెండు పోస్టులు మాత్రమే ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించగలుగుతారు. కాబట్టి నేను ఈ సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికని ఆలోచించి, ఇది ఒక చారిత్రకమైనటువంటి అవకాశం అని చెప్పి ఆలోచించి నేను ఈనాడు ఈ యొక్క బాధ్యతను ఒప్పుకుంటున్నాను అని చెప్పి. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే సోషల్ సిస్టమ్, మన యొక్క దేశం కానీ, మన యొక్క సొసైటీ కానీ, మన ఈ యొక్క పరిస్థితులు ఇలా రాజ్యాంగాన్ని కనుక వాళ్ళు పాటించకపోతే ఇప్పుడు మనకున్నటువంటి సిస్టమ్ ఏదైతుందో పూర్ ఫస్ట్ వర్గాలకి పైన ఉన్న వర్గాలకు మొట్టమొదట అందవలసింది పూర్ అని చెప్పి మనం యొక్క ఏర్పరచుకున్నటువంటి విధానం, రాజ్యాంగ విధానం ఏదైతుందో దాన్ని పాటించినప్పుడు ఈ యొక్క మొత్తం సొసైటీ గందరగోళం అవుతుందని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు ఈ యొక్క ముళ్ళ కిరీటాన్ని ధరిస్తున్నాను అని చెప్పి చెప్పారు. ఈ దేశం ఏదైతుందో ఇది చాలా విభిన్నమైన భాషలు మాట్లాడేది, విభిన్నమైన జాతులు ఉన్నాయి, విభిన్నమైన మతాలు ఉన్నాయి. కాబట్టి ఈ విభిన్నతను కాపాడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాన్ని తర్వాత రాజ్యాంగంలో చేర్చారు. సౌభ్రాతృత్వం అంటే ప్రతి ఇండివిజువల్ యొక్క ఐడెంటిటీని గుర్తించడం, సొసైటీ గుర్తిస్తుంది. ఇదేంటిది, మీరు ఒక అసోసియేషన్ లీడర్. సో ఈ విధంగా ఇంకొకరు ముస్లిం సార్, ఆయన ముస్లిం సార్, ఈ యొక్క ఐడెంటిటీ ఏదైతుందో అది గౌరవం ఇస్తారు అన్నమాట సొసైటీలో అని ఆయన ఏమంటాడు, ఈ యొక్క విభిన్నతను మనము రాజ్యాంగం ద్వారా కాపాడుకునే అవకాశం కూడా ఒక వ్యక్తికి రావాలంటే ఆ వ్యక్తి పార్షల్గా ఒక పార్టీకి, పొలిటికల్ పార్టీకి కానీ, ఒక పొలిటికల్ విధానానికి కానీ, ఒక భావజాలానికి కానీ సంబంధించిన వాడే ఉండకూడదు. నుంచి ఇంపార్షియల్గా జడ్జిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు సల్వార్జుడు గురించి చాలా చర్చ నడిచింది. అసలు అది చర్చ ఏంటంటే సల్వార్జుడు యొక్క ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని అది దాని యొక్క ప్రిన్సిపల్స్ పాటించుకుంటూ ఇచ్చాడు ఆయన జడ్జిమెంట్. కానీ ఆయన సొంత జడ్జిమెంట్ కాదు. కాబట్టి ఈ విధంగా రాజ్యాంగం యొక్క బేస్
పైననే ఆయన మాట్లాడాను కాబట్టి నాకు ఎలాంటి రిమార్క్ లేదు నా మీద అని చెప్పాను. మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. ఇక థర్డ్ పర్సన్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఫైనల్లో సుదర్శన్ రెడ్డి గారు ఎటువంటి వారు ఈ జడ్జిమెంట్లో పొజిషన్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి. చివరికి ఎలాంటి మనిషి ఆయన చాలా హ్యూమనిస్ట్, అంటే ఉమెన్ అంటే చాలా గౌరవం. ఆయన మా ఇంటికి వచ్చాడు, మా నేమ్ ప్లేట్ చూశాడు అక్కడ. ప్రొఫెసర్ హరగోపాలని పైన కింద డాక్టర్ వనమాలని వచ్చి అడుగుతున్నాడు, హరగోపాల్ పైన ఎందుకుంది, వనమాల ఎందుకు లేదు పైన అని అడుగుతాను లోపలికి వచ్చి. అంటే సార్ చెప్పారు, ఆమెనే ఎందుకు వచ్చింది సార్, అందుకే ఆమె పేరే ముందు ఉండాలి, నీ పేరు ఎందుకు ఉండాలండి, నీ పేరు ముందు ఎందుకు ఉంది అని జవాబు. అట్లా అలాగే ఇంకొకసారి సార్ పైన ఇంకో కేసు పెట్టినప్పుడు ఆయన దగ్గరికి ఎక్స్ప్రెషన్ కనిపోయినాం. పోతే నేను ఆపుకోలేక నీళ్ళు వచ్చేసి వస్తే అప్పుడు అంటాడు, ఎస్ ఎస్ లాంగ్ అసోసియేషన్గా యూ కాంట్ హెల్ప్ యూ విల్ ట్రై అన్నాడు. సో ఆ విధంగా 2-3 ఎక్స్పీరియన్సెస్ నాకైనా ఆయనతో ఏంటంటే అంత హ్యూమనిస్టు, మనుషులు అంటే చాలా గౌరవం. అందుకే ఆయనకు ఒక టైటిల్ ఉంది, హీఈస్ ఎ లిబరల్ డెమోక్రాటిక్ సోషలిస్ట్ పర్సన్. యాజ్ ఎ హ్యూమన్, నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషన్ బట్ ఆల్సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో హీఈస్ వెరీ గ్రేట్. కాబట్టి మనము ఇప్పటిదాకా చాలామంది మనకు లేదు ఓటు హక్కు, కరెక్టే, మనకు ఓటు హక్కు లేదు. కానీ నా యొక్క పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మనమంతా సిగ్నేచర్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. మా ఒపీనియన్ ఇది, పౌరుల యొక్క ఒపీనియన్ ఇది. మీరు పాటిస్తారా లేకపోతే తర్వాత దాంట్లో మీరు ఉండాలని అభిప్రాయం మనం వ్యక్తం చేయాలి. నాకు ఇచ్చిన అవకాశానికి చాలా థ్యాంక్స్. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, ఉన్నతమైన విలువల మీద సమాజంలో చర్చ జరగడానికి ఇది ఒక అవకాశం. సమాజము మొత్తంగా విశ్వాసంగా ఒక చర్చ జరుగుతుంది. ఇంతకుముందు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇంత సీరియస్గా ఎవరు కూడా ఇక్కడ చర్చించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలంటే మనకి సమయం తీసుకుంటాను, అది రాజ్యసభ లోక్సభ ఎంపీలు మాత్రమే వచ్చుకుంటారు, మనకి సంబంధించి. కానీ మనము ఎక్కడ పాల్గొనలేదు. కానీ ఇక్కడ కూర్చొని మనం ఎందుకు చర్చిస్తున్నామంటే మన సుదర్శన్ గారు చూపిస్తారో దాన్ని చర్చిస్తారు. మొత్తంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కొన్ని గుండెల గురించి, రాజ్యాంగాన్ని గురించి, ఆయన ఇచ్చినటువంటి జడ్మెంట్ గురించి మాట్లాడారు. ఇది ఇప్పుడు ఒక అవకాశం సమాజం మొత్తంగా చర్చించడానికి. పౌర సమాజంగా మనము చర్చించి మన ఎంపీలందరికీ ఒక సందేశం ఏంటంటే మా అభిప్రాయం ఇది. అసెంబ్లీ గారు ఉప రాష్ట్రపతి అయినటువంటి రాజ్యాంగం కాపాడబడుతుంది, కొన్ని విలువలు కాపాడబడతాయి. తర్వాత నిజాయితీగా ఉన్న మనిషి కాబట్టి ఆయన ఉంటే ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతున్నప్పుడు, వ్యవస్థలు కూలిపోతున్నప్పుడు ఈ సందర్భంలో ప్రజలుగా రేపు ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతే నష్టపోయేది మనమే. ఈ మాత్రం మాట్లాడడానికి కానీ కూర్చొని రాయడానికి కానీ ఒక రచయిత రాయాలన్నా, ఒక కోరిక రాయాలన్నా రాయలేనటువంటి ఒక పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రమాదంలో మనం ఉన్నాం. ఎవరు మాట్లాడినా నక్సలైతేనే ముద్ర వేస్తున్నారు. ఈ నక్సలైతేనే ముద్ర వేసుకోవడానికి ఒక ప్రధానంగా నక్సలైట్లు చాలా ప్రమాదకాలు, నక్సలైట్లు హింసను నమ్ముతున్నారు, హింస ద్వారా ఈ సమాజాన్ని మార్చాలనుకుంటున్నారు అనే ప్రచారం 50 ఏళ్ళుగా జరిగింది. ఆ ప్రచారం జరగమన్న సమాజంలో ఒక విస్తృతమైన అభిప్రాయం ఏంటంటే నక్సలైట్లు ఏం చెప్పినా హింసను ఆయుధాలతో పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మన ఎన్నికలు ఉన్నాయి, మన ఎన్నికల్లో ఎన్నుకుంటున్నాము, మనందరికీ ఇంకా మాట్లాడాలనుకుంది, ఈ హింసతో ఈ సమాజాన్ని మార్చుతారా అనేటువంటి ఒక చర్చ వలన చాలా మంది కూడా నక్సలైట్ అంటే హింసవాదులు అనేటువంటి
కేసుగా ప్రచారించారు. దాని అనుమానం లేదు. కానీ హింస ఏ సందర్భంలో ప్రారంభమైంది? హింస ఎక్కువ సమాజంలో వాళ్ళు హింసావాదాన్ని అన్నా కూడా చదువుకున్న పిల్లలు మొన్న చనిపోయిన వాళ్ళు ఎంటెక్ ఇంజనీర్, అంతకుముందు నా రాజకీయ నాయకుడు ఒక ఆయన యుఎస్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఎంటెక్ చేసి ఆయన ఉద్యమంలో ఫిలాసఫీ చేశాడు. ఫిలాసఫీ పుస్తకం రాశాడు. కానీ వాళ్ళంతా చదువుకున్న పిల్లలు చాలా అంటే అన్ని వదులుకొని వాళ్ళు వాళ్ళలో పోయారు. సరే అది పెట్టడం కరెక్టా కాదంటే చర్చ కొనసాగుతుంటే ఆ చర్చ జరగవలసింది, విధానం అది ఆయన కాదని. కానీ అమిత్ షా చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆయన చేసిన చాలా చెడు పని ఒక మంచి పని ఏంటంటే, ఆయన అందరూ ఎప్పుడు గురించి బలహీనతలను వాళ్ళకి రికార్డు రాయాలి. ప్రతి ఎంపీ గురించి, ప్రతి జడ్జి గురించి, ప్రతి ఎమ్మెల్యే గురించి, ప్రతి చిన్న టెస్ట్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఒక జడ్జి గారిని ఆయన కాస్త ప్రేమించడానికి జడ్జు ఎప్పుడో పాతకాలంలో ఆయన లా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక ఉమెన్ లాయరు అంత మిస్బిహేవ్ చేసిందని, ఆమె పోలీస్ స్టేషన్లో ఒక కేసు వేసిందని దాని మీద ఎఫ్ఐఆర్ అది తీశారు. ఏదో 30 ఏళ్ళ క్రితం కేసు తీసి ఆయన చూపించాను. ఆయన మీ చరిత్ర పట్టుబట్టమని రావాలని జడ్జిని అందరికీ 1,50,000 చీఫ్ మినిస్టర్ ఏదైనా అరెస్ట్ చేశారు. అంటే ఇదే పని, అంటే అందరి బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి ఉంటారు. సుదర్శన్ రెడ్డి గారికి ఏ బలహీనత ఉంది, ఏది పట్టుకోవాలని చూశారు. లోకాయుక్తంలో తీసుకొస్తాం అది నన్ను కూడా ఆయన లోకాయుక్తంలో తీసుకొచ్చారు. నాకు ఈ అధికారాల్లో అధికారం మీకు ఇస్తాం వెళ్ళారు. వెళ్ళి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ పనిచేసే తీసుకున్నాడు. ఏ చీఫ్ మినిస్టర్ పిలిచాడు ఆయన లోకాయుక్తం ఇచ్చారు. పిలిచి ఎంక్వైరీ చేశారు. మీ ఇంట్లో ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి చేస్తే సరే ముఖ్యమంత్రి గారు పోయి వెళ్ళాడు. తన ఎస్టిమేషన్ దాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ లోకాయుక్తంలో వచ్చిన ప్రెషర్ ఏదో చాలా ప్రెషర్ వచ్చింది. ఒక్క సంవత్సరంలోనే లోకాయుక్త రిజైన్ చేసి కలిపి వచ్చింది. లోకాయుక్తకి చాలా వసతులు ఉంటాయి, చాలా పెద్ద హంకులు పాఠాలు ఉంటాయి. కానీ అవన్నీ వదులుకొని మళ్ళీ సింపుల్గా హైదరాబాద్లో తిరిగి వచ్చారు. అంటే చాలా నిజాయితీ ఉంటే తప్పించి ఒక లోకాయుక్త పరిస్థితిలో డిజైన్ చేసి ముఖ్యమంత్రి స్వయాన్ని పిలిచి తాను కూడా తన పద్ధతిలో ఉంటే ఆయనే ముందు వచ్చారు. అంటే దీనికి చాలా నైతిక ధైర్యంగా తను పిలిచి ఓ పొజిషన్ ముఖ్యమంత్రిని తాను ఎంక్వైరీకి పిలిచి తన ముందు అప్పేరు కావాలన్నది ఇది సాధారణ మనిషికి చాలా నైతిక ధైర్యం. కానీ ఇక్కడ ప్రధానంగా ఆయన పోటీ చేయడం లేదు. సరే వర్మాగా చెప్పారు, కాలంలో మాట్లాడారు. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల చర్చ జరిగింది. రాజ్యాంగ విలువలు రైతారాం అమిత్ షా చేసిన పని అంటే మొత్తం చిట్టా చేసి ఆయన సల్వాడు మీద ఇచ్చిన జడ్జిమెంట్ చాలా పెద్ద పొరపాటు ఆయన అనుకున్నాడు. ఈ పొరపాటును బయటపెట్టి ఆయన నక్సలైట్ని ప్రచారం చేస్తే ఆయన ఓడిపోతాడు, లేదా సమాజంలో ఆయన ముందు ప్రతిష్టారు అనుకున్నాడు. కానీ ఆయన సుదర్శన్ గారిని నక్సలైట్ అన్నప్పటి నుంచి నక్సలైట్ పెద్ద చర్చ సుదర్శన్ గారిని చర్చ జరిగి నక్సలైట్ గురించి చర్చ పెడతారు. చాలా మంది నక్సలైట్ మాట్లాడారు. నేను ఎప్పుడు వచ్చే చాలా ఇంతమంది నక్సలైట్ గురించి మాట్లాడుతారు. అంటే అన్నట్టున్నారు. కానీ ఈ పోటీ సందర్భం ఆయన నక్సలైట్ అంటే ఇది ఒక రకంగా అమిత్ షా మన దేశానికి చేసినట్టు ఒక ప్రయోజనం కలిగిన ఏంటంటే ఆమెను కూడా మనకు చెప్పారు. నన్ను ఊపా చేసుకుంటే సుదర్శన్ గారు వార్తల్లో చదివారు. సరే నాకు ఫోన్ చేసి రమ్మని వెళ్తే ఆయన చెప్పిందంటే
నీలో ఊపాకి తీసుకొచ్చాడు, మొత్తం నేను చూసుకున్నాను. నువ్వు ఊపాకి తీసుకొచ్చి ఆలోచించావు. నువ్వు దాని గురించి మరొకసారి నాకు అప్పచెప్పి ఆ దేశం నుంచి నువ్వు బయట ఎక్కడైనా నాకు తెలుసు. నేను ఎట్ట బయట పెట్టినా నేను చూస్తాను. ఏ లాగా పెట్టాలో చెప్తాను. నేను ఏ లాగా ఎట్లా ఆడుతున్నానో నేను చెప్తాను. కానీ మీరు మాత్రం ఏ మాత్రం కూడా ఎట్లా డిస్కస్ చేసుకున్నాను కానీ నా మీద కేసు పెట్టినాను కానీ మీరు ఎక్కడ కూడా ఆలోచించారు. అంటే ఒక మనిషి మీద విశ్వాసం ఉంటే నన్ను వ్యక్తిగతంగా నేను చూసుకుంటాను ఈ కేసు మీకేమో అంత ఆరుంటే అప్పటికే ఒక అంతకుముందు అడ్వకేట్ చేసినా పనిచేస్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు ఎవరు ప్రకాష్ రెడ్డి గారికి నాకు కేసు బాధించాను. దానికి ఎట్లా ఏం చేయాలో నేను చెప్పాను అనుకుంటున్నాను. ఈ వ్యక్తిగతంగా నా మీద ఉండే అభిమానం అది అనవసరంగా నేను మీద ఏం చేసి పెట్టారు అని ఎప్పుడైతే అనిపించిందో దాన్ని ఆ బాధ్యత తీసుకుంది. అందుకని సుదర్శన్ రెడ్డి గారు ఇట్లా నా మీదే కాదు, ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఇది అన్యాయం కేసు ఎన్నో ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే తాను మాట్లాడుతున్న వ్యక్తితో అది ఆయన వ్యక్తిగతంగా ఉండేటువంటి వ్యక్తిత్వం. అది ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. కానీ ఆయన ఉండే విశ్వాసాల్లో రాజ్యాంగం ఉంది. ఆయన ఉండే విశ్వాసం రాజ్యాంగాన్ని బహుశా చాలా తక్కువ మంది చెప్పే అంత క్షుణ్ణంగా దొరుకుతారు. రాజ్యాంగ ఆవిర్భావం నుంచి ఒక 150 ఏళ్ల చరిత్ర, రాజ్యాంగ చరిత్ర, రాజ్యాంగం దేశంలో ఎట్లా ఎవాల్వ్ అయింది, అది ఎట్లా పరిగెత్తింది, ఎన్ని దశల్లో అది దాని మీద పరిణామం జరిగింది. అంతమంతా 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం ఈ కేవలం 2 సంవత్సరాల రాష్ట్రాలుగా ఒక 150 ఏళ్ల చరిత్ర దాన్ని మొన్న ఆయన హైదరాబాద్లో మాట్లాడినప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన నామినేషన్ తర్వాత జర్నలిస్టు కమిటీలో రాజ్యాంగ చరిత్ర చెప్పారు. ఈ రాజ్యాంగం ఎప్పుడు ప్రారంభమైంది, రాజ్యాంగం అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది, భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రొవిజన్స్ ఎట్లా వచ్చాయి, ఇంత క్షుణ్ణంగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేశారు. ఆయన ఎంతో కాంటెస్ట్ చేశారంటే ఈ భారతీయ జనతా పార్టీ నా భూమికి అలయన్స్లో ఎటువంటి క్యాండిడేట్ పెట్టారు దాని కొరకే చూశారు. ఈ ఇండియా అలయన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరి పేరు అందరూ కూర్చున్నారు. రాజకీయ పార్టీ ఏం చేస్తారు పేరు ఏం దొరకడం లేదు. ఇంకా ఇక ఈయన సౌత్ ఇండియన్, రాధాకృష్ణ బీజేపీ గవర్నమెంట్ సౌత్ ఇండియన్, ఈ సౌత్ పర్సెంట్ నార్త్ అయిపోలేము అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారిని వీళ్ళు అలయన్స్ పార్టీ చేశారంటే నార్త్ ఇండియా చాలా పవర్ఫుల్ కాబట్టి ఇది నార్త్ వర్సెస్ సౌత్ అయితే అది మనకు అలయన్స్ పార్టీకి అదేంటంటే సౌత్ ఇండియా వచ్చి కావాలి. ఆలోచించి అక్కడ కూర్చున్నప్పుడే సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారి పేరు ఎప్పుడైతే ప్రపోజల్తో అందరూ పెద్ద కంఠంతో ఈయనే బెస్ట్ క్యాండిడేట్ అన్ని రాజకీయ పార్టీలు కూడా సుదర్శన్ రెడ్డి గారి ఒక నామినేషన్ అంగీకరించారు. వాళ్ళు ఈయన కాంటాక్ట్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు మద్దతించి నన్ను మోడీ గవర్నమెంట్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో ఆయన చేసినట్టు ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను వాళ్ళు చాలా విశ్వాసాలు, బలమైన విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలతో చాలా పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్ సాధారణ సంస్థ, అసాధారణ సంస్థ, చాలా పనిచేస్తుంది. కానీ వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళు రాజ్యాంగము రాజ్యాంగ సభ అంగీకరిస్తుని వాళ్ళు నాగ్పూర్ నుంచి ఈ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తుంది. ఈ రాజ్యాంగం మొట్టమొదట ఈ రాజ్యాంగాన్ని తిరస్కరించింది. జాతీయ జెండాను వాళ్ళు దాదాపు 50 ఏళ్ళు జాతీయ జెండాలు, జాతీయ గీతాన్ని అంగీకరించలేదు, జనగణమని అంగీకరించారు, జాతీయ పతాకాన్ని అంగీకరించలేదు, రాజ్యాంగాన్ని అంగీకరించారు. ఆ మధ్యన వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని గోవాలో 3 రోజుల సభ వాళ్ళంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యం పట్టిన గ్రాండ్ ప్రజాస్వామ్యం పట్టిన డెమోక్రసీ. 2వ రోజు కాన్స్టిట్యూషన్, 3వ రోజు మాకు మంగళ శాస్త్రం, మనుస్మృతి ఆధారిత రాజ్యాంగం. మీరు మనుస్మృతి చదివితే
లేటెస్ట్గా ఒక సర్ప్రైజ్ ఉన్నట్టు బుక్లెట్లో ఒక ప్రశ్న, అంత మనుషుల గురించి స్ఫూర్తి పొందిన ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే భర్త భార్యను కొడితే ఏం చేయాలి? జవాబు ఏమిటంటే ఒక స్ప్లిట్ బాంబూ స్టిక్, ఒక కట్టెను విలువవుతున్న బాంబూ స్టిక్ చేయడం, ఎన్ని దెబ్బలు కొట్టాలి. సరే, భార్య దెబ్బలు కొడుతుంటే భార్య ఏమనుకోవాలి? భార్య ఏమనుకోవాలంటే తాను పూర్వజన్మలో చేసిన పాపానికి భర్త తన కొడుతూ పాపను ముక్తిని చేస్తున్నాడు కాబట్టి భర్తలు ఆశకు ఆలోచించగలుగుతారు. ఒక భర్త బాధను కొడితే బాధ రుణపడి ఉండాలి భర్త, ఎందుకంటే పాప విముక్తిని చేస్తున్నాడు. అంటే ఇంత ఆలోచన విధానం, ఇంత అంటే చాలా అవుట్డేటెడ్ ఆలోచన విధానం. ఇంకా మహిళ మగవాడికి దొంగ ఉండాలి, సరిగా ముస్లింల మీద, తర్వాత క్రిస్టియన్ల మీద కమ్యూనిస్టులు వాళ్ళు గోల్వాల్కర్ రాసిన పుస్తకంలో స్పష్టంగా చేస్తుంటే మన దేశానికి ముగ్గురు శత్రువులు. ఆ శత్రువులు ఒకటి ముస్లింలు, రెండవది క్రిస్టియన్, మూడవది కమ్యూనిస్ట్. ఈ ముగ్గురు పోతే పిచ్చి దేశం భవిష్యత్తు ఇది వాడుతున్నారు. కనుక కమ్యూనిస్టు పార్టీలో వాళ్ళు ఇచ్చారు మన మిత్రులు. ఇది ఒక కేవలం నక్సలైట్ కాదు, కమ్యూనిస్టు పార్టీ కూడా వాళ్ళు వ్యతిరేకులు. మన హనుమాన్ చౌదరి గారు ఉన్నారు, ఆయన పక్క వాడే ఆ భావజాలు పొడవు జీవించడంలో అయినారు. అంటే నేను పొడవు కానీ ఉండదని నాకు తెలియదు. పోయిన తర్వాత ఏం చేయాలి ఆయనతో మాట్లాడడం చాలా కష్టం. హనుమాన్ చౌదరి గారు ముస్లింలు ముందు మనుషులను ఒప్పుకుంటారు, మతం ఉంది, వారు మనుషులను ఒప్పుకుంటారు. మనుషులేమిటి? ముస్లింలు మనుషుల, ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ వారు మనుషులే కాదు. ఇది వారికి ఆలోచన. ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచన. కనుక ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందంటే అది చర్చించుకోవాలి. ఒక ఆలోచన విధానం ఆ సుదర్శన్ గారు కూడా అన్నది ఏంటంటే, నేను పోటీ చేసింది లేదా పోటీ అంగీకరించింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెట్టకపోతే పూర్తిగా ఆర్ఎస్ఎస్ మనం తీసుకొని పెట్టారు కాబట్టి నేను అందుకని పోటీలో పెట్టాను. ఆ భావజాలాన్ని మనం డిబేట్ చేయాలి. ఆ భావజాలాన్ని సమాజానికి పనికొస్తుందా లేదా అని డిబేట్ జరగాలి అనే ప్రశ్న ఆయన. అందుకని ఇవాళ చర్చ చాలా బలవంతమైన చర్చ. ఇలా మాట్లాడిన ప్రతి వాడు కూడా కొన్ని విలువల గురించి, కొన్ని విశ్వాసాల గురించి, రాజ్యాంగం గురించి, వ్యవస్థాపన గురించి, సల్వాదుడు గురించి మాట్లాడారు. ఈ చర్చ సాధారణ సందర్భం కాదు. కానీ సల్వాదుడు నేను ప్రత్యేకంగా సల్వాదుడు మనం కలవడం లేదు అని నేను కోరుకుంటాను. కానీ ఛత్తీస్గఢ్లో అలెక్స్ పాల్విన్ అనే కలెక్టర్ విజ్ఞప్తి చేసినారు, నక్సలైట్ విజ్ఞప్తి చేసినారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం, కానీ బీజేపీ ప్రభుత్వం కూడా నాకు ఫోన్ చేసి మీరు ఎట్లయినా దీంట్లో మాకు సహాయం చేయాలి అని అడిగారు. దానికి సరే ప్రభుత్వానికి తెలిస్తే నక్సల్స్ కూడా ఒక దాని ద్వారా సారే రావాలి, సారుగా ఉండడం చెప్పండి అని చెప్పారు. సరే ఇద్దరు అంగీకరిస్తున్నారు, ప్రభుత్వం కిందకి వాళ్ళు అంటున్నారు. కనుక ఇద్దరికి అంగీకారమైనప్పుడు కొంత మధ్యవర్తి సులభం. ఇంకా నాకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ కొంత విశ్వాసం ఉంది అని కొంచెం తీసుకురాసిన ఉంటాడు. ఏదో ఒక అవగాహన ఉంది. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఛత్తీస్గఢ్లో చాలా లోపలికి అడుగులు పోతుంది. ఈ స్పాట్తో మాట్లాడాను కలెక్టర్ని విడిపించడానికి. మేము వెళితే రాత్రి 9 గంటలకు వెళ్ళాము. ఒక 100 మంది డ్రైవర్స్ చూస్తున్నాం, 100 మహిళలు ఎక్కువ. ఏమిటంటే వాళ్ళకు సల్వారు నుంచి కలిగిన ఘోరమైనటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని చెప్పుకోవాలి. సార్ వచ్చారు, పిడి శర్మ అయితే ఆయన కలెక్టర్ ఉంటే వస్తారు. పిడి శర్మ గారిని ఒక అమ్మాయి ఒక లేడీ పోతుంది. ఒక ఆమె వచ్చి అయ్యా నా భర్తను ఒకటి చేతులు పాలు పెట్టి మా విషయం పెట్టి నా కళ ఉందని నా భర్తను ఆ మంటలు వేశారు. నా కళ్ళకి కాల్చారు. ఇంకో ఆమె వచ్చి మా అల్లుడు పండుగ కొడుకని అత్తగారికి సైకిల్ చూస్తుంటే మధ్యాహ్నం పట్టుకొని చంపేశారు. సర్వాలు ఎందుకంటే అడిగితే మా అల్లుడికి ఏం చంపారు, వాళ్ళ అత్తగారికి వస్తుంది. ఇంకో ఆమె వచ్చి నా కళ్ళ ఉందని నేను నా పిల్లలను పేరు చేశారు. అంటే
ఈ చేసిన దుర్మార్గాలు మనం ఊహించలేదు. దాని యొక్క ప్రభుత్వం అనేది మనకు ఇస్తున్నటువంటి వీళ్ళు ఈ పని చేస్తున్నారు. కనుక ఈ సర్వాత్మం చేసినటువంటి దుర్మార్గులు ఎందుకు అది మహేంద్ర కర్మ అనేటువంటి వాడిని ఆచరిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే సర్వాత్మను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహేంద్ర కర్మ చనిపోయిన తర్వాత మహేంద్ర కర్మ అంటే మన నయం కంటే కొంత అయ్యేది. మన నయం చాలా తక్కువ ఆర్థికంగా మిగిలింది. నయం కూడా ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఆయన సాధన తక్కువ. నయం కూడా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను ఇట్లా మాట్లాడి మాట్లాడాడు, నువ్వు విడసంబాళ్ళని పోయి వాడు పత్రికలు ఎక్కడ నన్ను అడిగాడు, సార్ మిమ్మల్ని హిట్ లిస్ట్లో పెట్టాడు. హిట్ లిస్ట్లో పెట్టి అంటే నేను ఇంతకాలం హిట్ లిస్ట్లో నాకు ప్రమోషన్ వచ్చింది. నాకు పేపర్లో 6 రూపాయలతో ప్రమోషన్ ఒకసారి చదివాడు. మా అన్నయ్య పిల్లలంటే నీకు ఫోన్ చేశారు. చేసి కొంచెం మాట్లాడి అన్నది నువ్వు ఒక మాట, నువ్వు ప్రమోషన్ అంటావా? ఎవరైతే బయలుదేరంట బయట కానీ నువ్వు నక్సలైట్ నువ్వు నక్సలైట్ ముందు బయటకు వచ్చినావా? నక్సలైట్ గురించి నీకు తెలుసు, ఎందుకు నక్సలైట్ గురించి నీకు తెలుసు. నీకు ఒకలో వాళ్ళు రైతా రావడానికి దాంట్లో ఉన్నావు, బయటకు వచ్చావు. నువ్వు దేని కొరకు నీ దేని కొరకు బయటకు వచ్చావు. నువ్వేంటి అనాథులు పీపుల్ తప్పుతున్నావు. నువ్వు పురుషోత్తము అంటావు. పురుషోత్తం ఏముంది? నన్ను తప్పుతాను. మరి నాకేం ఆయుధం లేదు, పోతావు. నువ్వు ఎక్కడ రావు. నువ్వు నాతో పట్టుకొని పాని పట్టుకొని నువ్వు నిజంగా నష్టపోయి పడుకోబెట్టుకోవాలి బయట చేస్తావు. నాకు వచ్చేసిన తర్వాత సరసరి అట్లా మాట్లాడకూడదు. మీరు ఏమి మాట్లాడా, నా గురించి మాట్లాడాలి అది మాట్లాడి డిస్ట్రిక్ట్స్ ఎట్లా పెట్టాలి. తప్పు లేదు, నువ్వు తప్పు చేయమ్మా అనేసి నేను అది తప్పు చేయమ్మా అంటే ఆ కొడుకు వేడుతారు, నక్సలైట్ నాకు చంపుతారు. నక్సలైట్ నేను తప్పకుండా కావాల్సిన సాంకేతిక చేస్తా. వాళ్ళు కొన్ని కూర్చోబెడతా, నువ్వు మాట్లాడగలుగుతారు. వాళ్ళతో ఒక అంగీకారం చేసుకుంటారు. ఏమంటే వాళ్ళు మిమ్మల్ని ఉంటారు, ఇంకా వేరు అనుకుంటారు. ఎక్కడో శాంతియుతంగా జీవితానికి ఒక పద్ధతి ఉంటారు కదా, బేస్ కదా రైతు బేస్ అని ఇలా అనుకుంటారు. ఓ టీచర్ లాగా అధ్యాపకులు చెప్పు సలహాలు ఇవ్వడం అడ్వైజ్ మాకు అలవాటు. చివరికి నాకు అడిగాడు, సార్ మరి మీరు చాలా మందికి అడ్వైజ్ ఇస్తారు, మాకు కూడా కొంత అడ్వైజ్ ఉంటారు సార్ అని నేను చెప్పిన నేను టీచర్ మన ఆఫీసు ఫస్ట్ నుంచి అడ్వైజ్ ఇచ్చేద్దాం. మా ఆపితే అంటే తను ఏమంటే, సార్ మేము ఒక 5 లక్షల మంది తీసుకొస్తాం. ఎక్కడన్నా నువ్వు 5 లక్షల మంది తెచ్చి చీఫ్ గెస్ట్ వస్తాను విద్యార్థులు వస్తాను అంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దేశము తప్పడం. ఈ నయం లాంటిది ఈ చదవాలను కూడా మనకు నయం అంటే బాగా అర్థమవుతుంది. కాబట్టి నయం కంటే చాలా మ్యాగ్నిఫైడ్ ఫామ్ చాలా మంచి అవుతాం. ఎందుకంటే మనకు పూర్తి అధికారం ఇచ్చారు. ఆ సల్వాకు విషయంలో సుదర్శన్ కలిగిందంటే రాజ్యానికి కొంత బలం చేసి అధికారం పోలీసుకుంటారు. కానీ పోలీసులని తమ సంబంధంగా ఉపయోగించుకోవడానికి రాజ్యాంగము పోలీసులను ఎట్లా ఉపయోగించుకోవాలో దాన్ని రాసుకుంటాం. కనుక ఒక గుండాయిల కోసం అంతా పరిగెత్తాం. కానీ ఒక పోలీసు కోసం చూసి ఏమైనా ఎందుకు వచ్చినాము, కానీ మనం పాలిపో గుండాకు పోలీసు వాళ్ళకి తేడా ఏంటంటే గుండాకి చట్టం లేదు, గుండాకి రాజ్యాంగం లేదు. వాళ్ళు చెప్తుంటే గర్మ. పోలీసు ఆయన డ్రెస్ ఉంది, ఓ చట్టం ఉంది, ఆ చట్ట ప్రమాణం ఉంది, చట్టబద్ధంగానే ఆయన మనందరికీ నమ్మకం ఏంటంటే చట్టబద్ధంగా ఆయన ఉపయోగిస్తారు. కాబట్టి మనం ఉపయోగపడాలి. ఆయన ఉపయోగ చేస్తే మనం పైన అధికారులు కూర్చొని ఒక ఇది ఉంటుంది. కనుక రాజ్యానికి కొంత బలప్రయోగం చేసి అధికారం చట్టబద్ధంగా ఉంటుంది. మీరు సర్వాధం పెట్టి చట్టబద్ధత లేకుండా రాజ్యాంగానికి ఏమాత్రం విస్మరించి మీరు ఒక ప్రైవేట్ బ్యాంక్కి మీ బలప్రయోగ అధికారాన్ని ఇస్తారు. యు ఆర్ అవుట్ సోర్సింగ్ వాయిలెన్స్ టు ఏ ప్రైవేట్ గ్రూప్. రాజ్యం ఒక ప్రైవేట్ గ్రూప్కి వాయిలెన్స్ ఉపయోగించే అధికారం పోతున్నా రాజ్యాంగం అంగీకరిస్తారు.
అట్లా మీరు చేయొచ్చు. ఇక్కడ మీకు ఆయుధం ఉపయోగించి హక్కు రాజ్యాంగం కాదు, కానీ రాజ్యాంగేతర శక్తిని క్రియేట్ చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి మీరు ఆయుధాలు ఉపయోగించమని వాళ్ళకి ఏ ప్రమాణం లేకుండా నేను చేస్తే వాయిలెన్స్ ప్రైవేటైజ్. ఎట్లయితే అంత ప్రైవేటైజింగ్ వాయిలెన్స్ ప్రైవేటైజ్ చేసి మనకి వాయిలెన్స్ చాలా రావచ్చు. గుండా గ్యాంగ్స్ ఇదంతా ఉంటారు, గ్యాంగ్స్టర్స్ వాళ్ళంతా చట్టబద్ధమైపోతారు. ఎందుకంటే చట్టమే రాజ్యమే ఒకరికి బలం ప్రయోగం చేసి కనుక ఆయన చేస్తుంటే యూ నాట్ అవుట్ సోర్స్ వాయిలెన్స్ టు ప్రైవేట్. అదే ఆయన జడ్మెంట్లో ప్రధానమైన కాదు. కాబట్టి ఆయన బ్యానింగ్ మీరు ఇమీడియట్గా డిస్బ్యాండ్ చేయాలి. ఈ జడ్మెంట్ అమిత్ షా గారు ఏమంటున్నారంటే యూ నక్సలైట్ అసలు ఆయన దాంట్లో స్పష్టం చెప్పారు, వీఆర్ నాట్ అపోజింగ్ గవర్నమెంట్ ఫైటింగ్ నక్సలైట్. చట్టబద్ధంగా చట్టబద్ధ పాలన ప్రకారంగా మీరు నక్సలైట్ ఎదుర్కోవచ్చు, ఆరోగ్యం పట్టుకోవాలి. అది మేము అపోజ్ చేయలేదు. గవర్నమెంట్ కెన్ ఫైట్ నక్సలైట్ అది జడ్మెంట్లో భాగం. కానీ సర్వాత్మక సంథింగ్ మాత్రం ఇప్పుడు ఆయన నక్సలైట్ అది రాజ్యాంగాన్ని జడ్మెంట్లో రాశారు. నక్సలైట్ అల్లరి రాదు, సర్వాత్మక సంస్థ వ్యతిరేకంగా నువ్వు నక్సలైట్ ఎట్లయితే వస్తుంది అన్నదే తప్ప ఒక హోమ్ మినిస్టర్ దేశానికి శాంతి భద్రత ఇచ్చాడు. ఒక సుప్రీంకోర్టు ఎక్కడ పడుకోండి నువ్వు నక్సలైట్ గురించి కాబట్టి నువ్వు నక్సలైట్ దీనికి ఎక్కడ ఆరోగ్యంగా అనుభవం ఎవరు నక్సలైట్ నువ్వు సుదర్శన్ గారిని నక్సలైట్ కానీ మనందరికీ నక్సలైట్ ఇంకా మాట్లాడే ఒక ఎదిగాడు ఒక రైతు సుదర్శన్ గారితో మాట్లాడితే సుదర్శన్ గారిని కాదు రాహుల్ గాంధీని నక్సలైట్ అన్నాడు, మావోయిస్టు అన్నారు. రాహుల్ గాంధీ మావోయిస్టు రాహుల్ గాంధీ ఆయన రాజకీయాలు అపోజిషన్ పార్టీ లీడరు ఆయన ఇంకా విపరీతమైన పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. హౌ కెన్ యూ లీడర్ అపోజిషన్ ఇది అలవాటు. కనుక ఈ చర్చలు అంటే ఆయన అందరూ నక్సలైట్ కాలేదు, నక్సలైట్ కావాలన్నా కాలేదు, అది నాకు సాధ్యం కాదు. ఏదో వాడు ఇద్దరు ఎక్కడైనా వాడు పోరాటం వాళ్ళు చేస్తున్నారు. అక్కడ విశ్వాసం ఉంటే వాడు పోరాటం చదువుకున్న వాళ్ళు పోయారు. కానీ అక్కడ పోవడానికి ఎంత ధైర్యంగా ఎంత అంటే మన మీద మనకి ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత పట్టుదల కావాలి పోయేంత పోరాటం. ఆదివాసుల తరఫున అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆదివాసులు చాలా అనుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలకి రాజ్యము వాళ్ళ అనుమతి లేకుండా పోకూడదు. షెడ్యూల్ 5 భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 ప్రకారం ఆదివాసీ ప్రాంతాలకు ఒక పోలీసులు రాజ్యం పోవాలన్నా ఆదివాసులు అంటారు. అదంతా మేము పక్కన పెట్టేసి కొంచెం మేము ఫినిష్ చేసేస్తాం. ఒక మూర్తం పెట్టి మూర్తంలో నువ్వు రాజ్యాంగం అంగీకరించారు కదా, నువ్వు రాజ్యాంగం ప్రకారం హోమ్ మినిస్టర్ అంగీకరించారు కదా, నువ్వు రాజ్యాంగం పెడితే ఒక హోమ్ మినిస్టర్కి కంటే మాట్లాడితే ఇంకా మిగతా వాల్సింది మిగతా కాదు ప్రధానమంత్రి సుదర్శన్ గారు ఇలాంటి ప్రశ్న ఇది ఒక సమాజంలో విస్తృతంగా ఒక చర్చ. ఆ చర్చ రాజ్యము రాజ్య ప్రధాన రాజ్య యంత్రాంగము పోలీస్ యంత్రాంగం కూడా చట్టాన్ని కలిగి చట్టబద్ధంగా రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం వాళ్ళు చేసుకున్న చట్టానికి వ్యతిరేకం కానీ చట్టానికి అతీతం కానీ వాళ్ళు ఆయుధం ఒకవేళ అట్లా ఉపయోగం వాళ్ళు ప్రారంభిస్తే ప్రజలు కూడా చట్టము లేకుండా ప్రజలు కూడా ఆయుధాలు పట్టుకోవడం ఏం చెప్తారు, నువ్వు ఆయుధం పట్టుకోవడం ఎందుకు లేదు మనం అడుగుతాం. అంటే చట్ట ప్రకారం కరెక్ట్ చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోవాలి నువ్వు సల్వాత్మకి ఇచ్చిన వాళ్ళు సల్వాత్మక ఆయుధం కూడా ఆయుధం నా ఆయుధం ఇల్లీగల్ ఎట్లయితే ఆ ఇల్లీగల్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను వచ్చే సమాజంలో ఒక అనార్కీ రావాలి, సమాజంలో ఒక విస్తృతమైన అనార్కీ రావాలి, ఒక అరాచకం రావాలి. ఇదనే రాజ్యానికి నిబంధనలు, రాజ్యానికి ప్రమాణాలు, చట్టబద్ధ పాలన, రాజ్యాంగం నుంచి మీకు అధికారం వస్తుంది అనేటువంటి ప్రశ్నలు వాళ్ళ ప్రధాన ప్రశ్నలు. ఎందుకంటే మనం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనమే ఓటు చేసేది ఎక్కడంటే పౌర సమాజం ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు కొన్ని విశ్వాసాల మధ్యన వారి పోటీ ఉన్నప్పుడు మనము
ప్రజాస్వామ్యాన్ని వాళ్ళగా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న వాళ్ళుగా చట్టబద్ధ పాలన గౌరవిస్తున్న వాళ్ళుగా ఈ దేశ భవిష్యత్తు రాజ్యాంగంలో రాసినట్టుగా అందరి రాజ్యాంగం ప్రకారం అన్ని అసమానతలు తగ్గాలి. రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్కమ్ స్టేటస్ ఆఫ్ ఇది ఆ రాజ్యంలో 38 ప్రకారం అన్ని రకాల అసమానతలు తగ్గాలి. ఇంకా ఏమన్నారంటే దేశ సంపద పూర్తిగా ఎవరి చేతిలో ఉన్న కేంద్రీకృతం కాకుండా దేశ సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. ఇది ఆర్టికల్ 39. రాజ్యాంగం కాదంటే సమానత్వం కావాలి, అసమానత తగ్గాలి. ఇప్పుడు మన దేశంలో ఉండే అసమానతలు ప్రపంచంలో ఉన్న దేశ చరిత్రలో రాజులు రాజరికాలు ఉన్నప్పుడు కూడా ఇంత అసమానత. కోట్లాది రూపాయలు వారు ఎంపీలకు ఇచ్చారు. ఒక ఆయన 1500 కోట్లు, ఒక ఆయన 2000 కోట్లు. ఎవరు మన ఎంపీలో మన ఎంపీలకే ఇంతగా ఆస్తులు. వేరే వాళ్ళకి భూమి దొరుకుతా లేదా ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చూస్తే మాత్రమే తిరిగి. అంటే ఇంత అసమానత ఉందని రాజ్యాంగం. కానీ మనము అవలంబిస్తున్న అభివృద్ధి నమూనా ఏమిటో అది విపరీతంగా అసమానతను పెంచుతుంది, నిరుద్యోగాన్ని పెంచుతుంది. కనుక రాజ్యాంగం ఎలాంటి సమాధానం నిర్మించాలనుకున్నది, రాజ్యాంగం ఎలాంటి భారతదేశం కావాలనుకున్నది అనేది విదర్శనగా అనుకోవాలి. ఈ దేశం ఎలాంటి దేశంగా, ఒక మానవీయ సమాజంగా, ఒక ప్రజాస్వామ్య సమాజంగా, కర్మాలు చెప్పినట్టు మనుషులు నేర్చుకునే సమాజం. వాళ్ళు ఎంత వైలెన్స్ పెట్టి తల్లి పిల్లలు తప్పుకో కుదిరి నమ్ముకుని కట్టుకోవడం తప్పుకుని పిల్లలకి తల్లి నమ్మడం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి పిల్లలు నమ్మడం అని మన దేశం ఎక్కడో ఒక అమానవీయమైన దిశలో వెళ్ళిపోతుంది. ఈ అమానవీయ దిశగా వెళ్ళిపోవడానికి రాజ్యం పరిపాలించవలసి కాదు. ఒక మానవీయ సమాజం కావాలంటే రాజ్యాంగం మీద చాలా చర్చ జరగాలి. సుదర్శన్ గారు కాంటెస్ట్ చేసినట్టు అందరూ గమనించే ఈ మానవ విలువల గురించి చర్చ జరగాలి. శాసనంలో జరిగినటువంటి చర్చలు సుదర్శన్ గారు ఈ ఆశించారు. ఆశించని కానీ చర్చ జరిగింది. తప్పకుండా ఈ చర్చ సాధించాలని సుదర్శన్ గారికి ఈ తరఫున తప్పకుండా కంప్లీట్ చేస్తాను. రెడ్డి గారు తెలంగాణ బిడ్డ. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో లా డిగ్రీ సంపాదించుకున్నాడు. తర్వాత కౌన్సిల్లో బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకే అడ్వైజర్గా, లా అడ్వైజర్గా ఉన్నాడు. తర్వాత ఈయన అంచెలంచెలుగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. అయితే గువాహటీలో ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో జడ్జిగా వెళ్ళాడు. తర్వాత గోవాలో ఆయనను లోకాయుక్తకు కూడా సర్వీసెస్ అందించడానికి అడిగారు. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు తన 53 సంవత్సరాల సర్వీసులో ఎక్కడ కూడా ఏ కళంకం కూడా మనము ఎతకడానికి కూడా సరిపోనంత చాలా ప్రభుత్వం ఎతికింది, ఏం దొరకలేదు వాళ్లకు. అందుకే ఏదో పనికిరాని ఒక సల్వార్ జుడుమ అనేటువంటిది ఒకటి ఎతికి తీశారు. కానీ అది ఆయన ఒక బెంచ్లో ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఆయన అది తప్పు పట్టడానికి ఎవరికి కూడా చాలా. కాబట్టి ఇలాంటి సుదర్శన్ రెడ్డి గారు, మన తెలుగు ప్రైడ్ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ఈ యొక్క 67% ప్రజానికాన్ని కవర్ చేసేటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతుందో అది కూటమి ఎన్నుకోవడం అనేది మనకు చాలా గర్వకారణము. ఇలాంటి కూటమి ఎన్నుకున్నటువంటి ఒక్క పార్టీ కాదు అది, ఇలాంటి కూటమే ఎన్నుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు సరి అయినటువంటి పొజిషన్కు ఈ కూటమి నిలబెడుతోంది అభ్యర్థిగా అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ కూటమి ఎన్నుకున్నా కూడా మరి సుదర్శన్ రెడ్డి ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారు అని అంటే ఆయన చెప్పినటువంటి కారణం చాలా ఇంపార్టెంట్ కారణము. ఈ చరిత్రలో ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో దాన్ని ఆపి ఆ రాజ్యాంగాన్ని తిరిగి రక్షించుకోవడానికి ఆయనకి ఇది అవకాశంగా తీసుకొని దానికి ఈ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఆయన నిలబెట్టడానికి అభ్యర్థిగా రావడానికి అంగీకరించాలి. కాబట్టి మనమంతా కూడా
సొసైటీలో సివిల్ సొసైటీ అంటాము. ఈ సివిల్ సొసైటీలో సివిలియన్స్ అంతా కూడా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవాల్సిందే, కానీ మనకేం ఓటు హక్కు లేదు కదా. మనం వ్యక్తం చేసుకునేది త్రూ మన రిప్రజెంటేటివ్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్ ద్వారానే మనం వ్యక్తం చేసుకుంటాము. కాబట్టి మనము మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేస్కు వాళ్ళందరినీ అభ్యర్థించి మనం సంతకాల సేకరణ చేసి వాళ్ళకి అందజేయాలనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిలో వాళ్ళ ఆయన పాల్గొంటున్నారు. దానికి బీజేపీ పార్టీ ఒక క్యాండిడేట్, తర్వాత ఇండియా అలయన్స్ పార్టీస్ అన్ని రాజకీయ పార్టీలు కలిసి తమ అందరి సమ్మతితో ఆయన క్యాండిడేట్గా పెట్టారు. అయితే ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు సమాజంలో చర్చనీయాంశం కాలేదు, కానీ ఇవాళ అది చర్చనీయాంశంగా మారడానికి రెండు కారణాలు. ఒకటి, ఆయనకుండే భావజాల పరంగా ఆయన కంప్లీట్గా రాజ్యాంగాన్ని విశ్వసించే మనిషి. రాజ్యాంగంలో కట్టుబడి ఆయన జడ్జిగా కానీ లాయర్గా కానీ ఆయన రిటైర్ అయిన తర్వాత కానీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నటువంటి మనిషి సుదర్శన్. ఆయనకు అపోజిషన్ క్యాండిడేట్ ఎవరైతున్నారు వాళ్ళు భావజాల పరంగా వాళ్ళకు ఈ రాజ్యాంగ విలువ వీటి పట్ల వాళ్ళకి ఈయనకున్నంత కమిట్మెంట్ కానీ ఈయనకున్నంత బలమైన విశ్వాసం కానీ క్యాండిడేట్కు లేదు అనేటువంటిది దేశంలో రాజ్యాంగము ప్రజాస్వామ్యము ఏదైతే ప్రమాదంలో పడుతున్న దశలో ఒక విస్తృతమైన చర్చ జరగాలి అని సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆశించారు. ఆయన ఆశించినట్టుగానే పౌర సమాజంలో చర్చ అంతా కూడా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, ఈ దేశ భవిష్యత్తు అనేవి ఇవాళ చర్చకు వచ్చాయి. ఆయన పోటీ పడుతున్న కూడా ఈ చర్చ జరగకూడదు. ఆయన ఈ కాలమంతా కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఇవాళ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను కాస్తైనా నిలుపుకోవడానికి రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ఇది ఒక సందర్భం. ఈ సందర్భంలో పౌర సమాజం కూడా ఆ విషయాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. సాధనలో ఇవాళ పౌర సమాజ సభ్యులు వెళుతున్నారు. వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారు ఆశించినట్టుగానే విస్తృతంగా రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, ప్రజాస్వామ్యం మీద ఒక ఫలవంతమైన చర్చ ఇవాళ జరిగింది.